హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్టీమ్ జనరేటర్స్లో బాయిలర్స్లో స్టిర్లింగ్ బాయిలర్. దీని గురించి మనం వర్కింగ్ ఎలా ఉంటుంది అండ్ పార్ట్స్ ఏంటి, సో దాని యొక్క కెపాసిటీ ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇది థర్మల్ ఇంజనీరింగ్లో ఒక పార్ట్ ఈ స్టీమ్ జనరేటర్స్ అనేవి. సో ఇందులో భాగంగా మనం వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అండ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయిలర్స్ మనం తెలుసుకున్నాము ఆల్రెడీ. సో ఈరోజు ఇంకొక బాయిలర్ స్టిర్లింగ్ బాయిలర్. సో అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 650+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో అందులో మీరు జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, ఈ బాయిలర్ ఎలా వర్క్ చేస్తుంది. ఓకే, సో మనం వాటర్ ట్యూబ్ బాయిలర్స్ చాలా వరకు చూసాము. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. ఓకే, స్టిర్లింగ్ బాయిలర్ వాటర్ ట్యూబ్ బాయిలర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బెండ్ ట్యూబ్ బాయిలర్. సో ఒక బెండ్ ట్యూబ్స్, ఇందులో మనం ఈ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెండ్ ట్యూబ్స్ అంటాము. ఈ బెండ్ ట్యూబ్స్ బాయిలర్కి ఒక ఎగ్జాంపుల్ ఈ స్టిర్లింగ్ బాయిలర్. ఓకే, ద మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ బెండ్ టైప్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఆర్ ఎసెన్షియల్ డ్రమ్ ఆర్ డ్రమ్ అండ్ హెడ్డర్స్ కనెక్టెడ్ బై బెండ్ ట్యూబ్స్. అంటే ఇందులో మనం దీన్ని బెండ్ ట్యూబ్స్ బాయిలర్ అని ఎందుకు అన్నాము అంటే, ఇక్కడ హెడ్డర్స్ ఉన్నాయి కదా, సో ఈ హెడ్డర్స్ ఈ బెంట్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కనెక్ట్ చేసి ఉంచుతారు. సో అందుకోసమే దీన్ని మనం బెండ్ ట్యూబ్ బాయిలర్ అని అన్నాము. ఓకే, ఫర్ లార్జ్ సెంట్రల్ పవర్ స్టేషన్స్ దీస్ బాయిలర్స్ ఆర్ వెరీ పాపులర్. సో ఎక్కడైతే మనకి పవర్ స్టేషన్ అంటే పెద్ద సెంట్రల్ పవర్ స్టేషన్స్ కావాలో, కెపాసిటీస్ హయ్యర్ కెపాసిటీస్ కావాలో, అలాంటి దగ్గర ఈ బాయిలర్ అనేది వాడుతూ ఉంటారు. దే హ్యావ్ స్టీమింగ్ కెపాసిటీ యాజ్ హై యాజ్ 50,000 kg/h. సో దాని యొక్క కెపాసిటీ ఎంత ఎక్కువ అంటే 50,000 kg/h దాని యొక్క ఈ బాయిలర్ యొక్క కెపాసిటీ ఉంటుంది. ఓకే, అందుకే మనం లార్జ్ సెంట్రల్ పవర్ స్టేషన్లో దీన్ని వాడుతూ ఉంటారు. అండ్ ప్రెజర్ ఎంత, ప్రెజర్ ఎస్ హై ఎస్ 60 బార్. సో దీనిలో మనం 60 బార్ వరకు కూడా ప్రెజర్ అనేది బిల్డప్ చేయొచ్చు. ఓకే, ఇది ఈ స్టిర్లింగ్ వాటర్ ట్యూబ్ బాయిలర్ గురించి, దాని యొక్క స్పెసిఫికేషన్ గురించి. ఓకే, ఇప్పుడు మనం దాని యొక్క కాంపోనెంట్స్ చూసుకుందాం. సో దీని యొక్క కాంపోనెంట్స్ మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2 కనిపిస్తున్నాయి కదా. సో ఇవి డ్రమ్స్. ఓకే, సో ఈ డ్రమ్స్ తర్వాత ఇక్కడ ఒకటి బాటంలో కనిపిస్తుంది, ఎం అని కనిపిస్తుంది కదా, ఇది మడ్ డ్రమ్. సో ఈ రెండు కూడా అంటే 1 అండ్ ఈ మడ్ డ్రమ్ అండ్ 2 అండ్ ఈ బాటంలోని మడ్ డ్రమ్, ఈ రెండు కూడా ఈ బెంట్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే స్టీమ్ జనరేట్ అయ్యిందో ఈ వి అనే స్టాప్ వాల్ ద్వారా మనం ఓపెన్ చేసుకొని బయటికి మనం తీసుకుంటాము. పి స్టీమ్ పైప్. ఓకే, దాని గురించి నేను చెప్తాను. ఇది స్టీమ్ పైప్ అనమాట. ఓకే, సో బి వాటర్ బ్యాఫిల్స్. సో ఇది చూసారు కదా, సో ఇలా ఉంది కదా, సో ఇవి బ్యాఫిల్స్ అనమాట. ఇలాగా ఒక లైన్ ఉంది కదా, ఇవి బ్యాఫిల్స్. బి బ్యాఫిల్ వాల్. సో ఇక్కడ చూసారు కదా, సో ఈ బి అనేది బ్యాఫిల్ వాల్ అనమాట. సో దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. ఎస్టీ సూపర్ హీటర్ ట్యూబ్స్. సో ఇవి ఉన్నాయి కదా, సో ఇవి సూపర్ హీటర్ ట్యూబ్స్ అనమాట. ఓకే, టీ వాటర్ ట్యూబ్స్. సో ఇవి ఈ బెండ్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటర్ ట్యూబ్స్. జీ గ్రేట్. సో ఇదంతా కూడా మనం ఎక్కడైతే కంబషన్ చేస్తున్నామో అదంతా కూడా గ్రేట్. నెక్స్ట్ ఎం మడ్ డ్రమ్. సో ఇది మడ్ డ్రమ్. సో ఇక్కడ మనం ఈ ఎఫ్ అనేది ఏంటంటే మనకి ఏదైతే బయటికి వెళ్ళిపోతున్నాయో సో దాన్ని మనం ఆ గ్యాసెస్ని బయటికి ఎస్కేప్ అయ్యేలాగా చేస్తాము. సో అది డోర్ అనమాట. ఓకే, సో ఇది మనకి మెయిన్ పార్ట్స్ అనమాట. ఇప్పుడు మనం దాని యొక్క వర్కింగ్ గురించి తెలుసుకుందాం.
సో దీని యొక్క వర్కింగ్ మెయిన్ మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో మళ్ళీ మనం చెప్పుకుందాము. ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ ఎకనామైజర్ నుంచి వాటర్ అనేది ఈ 1 అనే డ్రమ్లోకి వస్తుంది. 1 అనే డ్రమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా బ్యాఫెల్ ఉంది. ఈ బ్యాఫెల్ వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ ట్యూబ్స్ ఏవైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఆ బాటమ్ మడ్ డ్రమ్ ఏదైతే ఉందో అక్కడికి డైవర్ట్ చేయబడతాయి. సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాయో ఆ వాటర్ పార్టికల్స్లో ఏవైనా మడ్ ఏదైనా పార్టికల్స్ ఉంటే అవి ఇక్కడ బ్లో ఆఫ్ వాల్వ్ ఉంటుంది. సో ఆ కాక్ వాల్వ్తో బయటకు అనేది వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ వాటర్ ఆ ప్యూర్ అయిన వాటర్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇలా ఇటువైపు వచ్చి మన ఈ బ్యాఫెల్ ఉండడం వల్ల మనకి ఈ ఫస్ట్ డ్రమ్ ఏదైతే ఉందో దానిలో వెళ్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడి నుంచి 2 డ్రమ్కి కూడా సెకండ్ డ్రమ్కి కూడా ఇక్కడ వే అనేది ఉంది, పాసేజ్ అనేది ఉంది. సో అందుకోసం ఏమవుతాయి అంటే ఇక్కడ నుంచి ఈ ట్యూబ్స్ గుండా ఈ సెకండ్ డ్రమ్కి అనేది వెళ్తుంది. ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక ఫర్నెస్ అనేది మనం కంబషన్ చేసి ఫర్నెస్లో కంబషన్ చేస్తే మనకి హాట్ గ్యాసెస్ అనేవి వస్తాయి. సో ఈ హాట్ గ్యాసెస్ ఈ సెకండ్ డ్రమ్కి కనెక్ట్ అయి ఉన్న ఈ ట్యూబ్స్కి ఎక్స్పోజ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యాయో మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఈ వాటర్ అనేది ఏమవుతుంది మనకి కొంచెం స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పైప్ కనెక్ట్ అయి ఉంది ఈ డ్రమ్కి ఈ డ్రమ్కి. సో 1 డ్రమ్కి 2 డ్రమ్కి ఇక్కడ ఒక పైప్ కనెక్ట్ అయి ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే స్టీమ్ కలెక్ట్ అవుతుందో అది ఇక్కడ ఈ బి పోర్షన్ ఉంది కదా, సో ఇక్కడ ఈ బ్యాఫెల్కి ఇటువైపు ఈ పోర్షన్లో కలెక్ట్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే మనకు అక్కడ స్టీము వచ్చిందో అక్కడ కలెక్ట్ అయింది, ఇక్కడ పి ఉంది కదా, ఈ స్టీమ్ పైప్ ద్వారా ఇలా వెళ్ళి మనకి ఏమవుతుందంటే ఇవి సూపర్ హీటెడ్ ట్యూబ్స్ కదా, సో సూపర్ హీటెడ్ ట్యూబ్స్లోకి మనకి ఇలా వెళ్ళి సో ఇంకాస్త దాని యొక్క టెంపరేచర్ పెరిగి అది సూపర్ హీటెడ్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఎక్కడైతే కావాలో సో అక్కడ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ వాల్వ్ అనేది, సో ఇదే స్టాప్ వాల్వ్ అనమాట. సో ఈ స్టాప్ వాల్వ్ మనం ఓపెన్ చేసినట్లయితే మనం ఎక్కడైతే స్టీమ్ కన్జ్యూమ్ చేసుకోవాలో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇది దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఓకే. సో ఇక్కడ ఈ బ్యాఫెల్స్ ఏం చేస్తాయి అంటే ఈ బ్యాఫెల్ వాల్స్ ఉన్నాయి కదా, సో ఈ ఏదైతే ఫ్లూ గ్యాసెస్ ఉన్నాయో ఆ ఫ్లూ గ్యాసెస్ని ఈ వేరే ట్యూబ్స్ మీదకి వెళ్ళేలాగా మనకి కన్వర్ట్ చేసి అల్టిమేట్గా బయటికి వెళ్ళిపోయేలా చేస్తాయి. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ డ్రమ్లోకి మళ్ళీ వాటర్ ఇలా వెళ్తుంది కదా, సో ఈ వాటర్ ఏం చేస్తుంది అంటే ఈ రెండిట్లకి ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ రెండిట్లకి ఇంటర్ కనెక్షన్ ఉండి మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ కొంత ఇటువైపు వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ డ్రమ్ నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఈ స్టిర్లింగ్ బాయిలర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు దాని యొక్క డిస్క్రిప్షన్ అనేది మనం చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైన్ బై లైన్ మనం ఒకసారి చదివితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 2 అప్పర్ డ్రమ్స్ నోన్ యాజ్ స్టీమ్ డ్రమ్స్ అండ్ లోవర్ డ్రమ్ నోన్ యాజ్ మడ్ డ్రమ్ ఆర్ వాటర్ డ్రమ్. సో ఈ రెండు కూడా మనకి స్టీమ్ డ్రమ్స్ అని పిలుస్తాము అండ్ ఇది మడ్ డ్రమ్ ఆర్ లేదా వాటర్ డ్రమ్. ద స్టీమ్ డ్రమ్స్ ఆర్ కనెక్టెడ్ టు మడ్ డ్రమ్స్ బై బ్యాంక్స్ ఆఫ్ బెండ్ ట్యూబ్స్. సో ఇవి ఈ రెండు డ్రమ్ములు ఈ వాటర్ డ్రమ్ము లేదా మడ్ డ్రమ్తో ఎలా కనెక్ట్ చేస్తాము, బెండ్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కనెక్ట్ చేస్తాము. ఓకే. ద స్టీమ్ అండ్ వాటర్ స్పేస్ ఆఫ్ ది స్టీమ్ డ్రమ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా ఇంటర్ కనెక్షన్ అయ్యి ఉన్నాయి. ఈ స్పేస్ ఉంది కదా, సో ఈ స్పేస్తో అండ్ ఈ వాటర్ ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో drums are interconnected with each other so that balance of water and steam may be obtained. సో అందులో మనం ఏం చేస్తామంటే ఈ టాప్ పోర్షన్లో స్టీమ్ అనేది తీసుకుంటాము, బాటమ్ పోర్షన్లో వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది. ఓకే. ఫర్ క్యారింగ్ అవుట్ క్లీనింగ్ ఆపరేషన్ మ్యాన్ హోల్ ఎట్ వన్ అండ్ ఆఫ్ ది ఈచ్ డ్రమ్ ఈజ్ ప్రొవైడెడ్. సో ప్రతిదానికి కూడా మనం క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి మ్యాన్ హోల్స్ అనేవి వీటికి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇందులో చూపించలేదు. ఓకే. సో ఇప్పుడు డిస్క్రిప్షన్కి వచ్చేసరికి దాని యొక్క వర్కింగ్కి ద ఫీడ్ వాటర్ ఫ్రమ్ ది ఎకనామైజర్, సో ఎకనామైజర్ నుంచి వచ్చినట్టు చూపించట్లేదు, ఈజ్ డెలివర్ టు ది స్టీమ్ డ్రమ్ 1. సో ఈ డ్రమ్ 1లోకి సో ఎకనామైజర్ నుంచి వచ్చిన వాటర్ వస్తుంది. విచ్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ఏ బ్యాఫెల్. సో అది బ్యాఫెల్లో ఏదైతే ఉందో
ఆ బ్యాఫెల్కి వస్తుంది. ద బ్యాఫెల్ ఏం చేస్తుంది, ద బ్యాఫెల్ డిఫ్లెక్ట్ ది వాటర్ టు మూవ్ డౌన్వర్డ్స్ ఇన్ టు ది డ్రమ్. సో ఈ బ్యాఫెల్ ఏం చేస్తుంది, ఆ వాటర్ని ఈ డ్రమ్లోకి వెళ్ళేలాగా అది డిఫ్లెక్ట్ చేస్తుంది, గైడ్ చేస్తుంది. ఓకే, ద వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ది డ్రమ్ 1 టు ది మడ్ డ్రమ్ త్రూ ది రేర్ మోస్ట్ వాటర్ ట్యూబ్స్ ఎట్ ది బ్యాక్ సైడ్. ఏమవుతాయి, సో ఇక్కడ బ్యాక్ సైడ్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యూబ్స్ నుంచి, దాన్నే మనం రేర్ మోస్ట్ వాటర్ ట్యూబ్స్ అన్నాము. సో దాని నుంచి ఇక్కడికి ఈ మడ్ డ్రమ్కి అనేది అవి వెళ్తూ ఉంటాయి. వేర్ దీస్ పార్టికల్స్ మే బీ డిపాజిటెడ్. సో ఎప్పుడైతే మనకి ఆ బ్యాక్ సైడ్ వెళ్తే, సో దట్ మడ్ పార్టికల్స్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్ విల్ రిమూవ్ ది మడ్ డ్రమ్. సో ఎప్పుడైతే మనకి కిందకి వెళ్ళిందో ఈ మడ్ డ్రమ్లో ఏమవుతుంది అంటే, ఆ మడ్ పార్టికల్స్ కానీ లేదా అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి సెటిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, యాజ్ దిస్ డ్రమ్ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు హై టెంపరేచర్. సపోజ్ మనకి ఇక్కడ ఇందులో వాటర్ ఉంటుంది కానీ ఈ ఏదైతే ఫ్లూ గ్యాస్ ఉందో దానివల్ల హీట్ అయినా సరే మనకు అంత హై టెంపరేచర్ కాదు. సో అందువల్ల ఇక్కడ మనకి ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ద ఇంప్యూరిటీస్ మే నాట్ కాజ్ ది హార్మ్ టు ది డ్రమ్. సో ఆ డ్రమ్కి అంత ఇంప్యూరిటీస్ ఉన్న కూడా ఏమీ అవ్వదు. ద బ్లో ఆఫ్ ది కాక్ బ్లో ఆఫ్ ది ఇంప్యూరిటీస్. సో మనకి ఆ బ్లో ఆఫ్ కాక్ అనేది ఏమవుతుంది అంటే బ్లోస్ ది ఇంప్యూరిటీస్. అక్కడ అందులో ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో సో దాన్ని బ్లో చేసేస్తుంది. ద బ్యాఫెల్ ప్రొవైడెడ్ ఎట్ ది మడ్ డ్రమ్ డిఫ్లెక్ట్ ది ప్యూర్ వాటర్ టు మోర్ అప్వర్డ్స్ టు ది డ్రమ్ 1 త్రూ ది రిమైనింగ్ ఆఫ్ ది వాటర్ ట్యూబ్స్ ఎట్ ది బ్యాక్. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ మడ్ అనేది ఇందులో ఫిల్టర్ అయిపోయిందో ఆ ప్యూర్ వాటర్ ఏం చేస్తుంది అంటే ఇంకొక సెట్ ఆఫ్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, సో దీని నుంచి ఈ ఫస్ట్ డ్రమ్ మీదకి వెళ్తుంది. ఓకే, సో రిమైనింగ్ ఆఫ్ ది బ్యాక్. ద వాటర్ ఆల్సో ఫ్లోస్ ఫ్రమ్ ది డ్రమ్ టు త్రూ ది వాటర్ ట్యూబ్స్ విచ్ ఆర్ జస్ట్ ఓవర్ ది ఫర్నెస్. సో ఇక్కడికి ఇలా వెళ్ళడమే కాకుండా ఈ సెకండ్ డ్రమ్కి కూడా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో నేను ఆల్రెడీ వర్కింగ్ అనేది ముందు చెప్పాను, అయినా లైన్ బై లైన్ మీకోసం చదువుతూ చెప్తూ ఉన్నాను. సో దే అటైన్ ఏ హైయర్ టెంపరేచర్ దెన్ ది రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ది బాయిలర్, ఏ మేజర్ పోర్షన్ ఆఫ్ ది ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్. సో ఎప్పుడైతే మనకి ఇలాగా ఈ ట్యూబ్స్ ఇలా వాటర్ వెళ్తూ ఉందో సో ఈ ఫర్నెస్ గ్యాసెస్, హాట్ గ్యాసెస్ దీనికి ఎక్స్పోజ్ అయ్యి మనకి అది స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి ఈ సెకండ్ నుంచి 1కి కనెక్ట్ అయ్యి సో ఈ 1 నుంచి మనం పైప్ నుంచి ఈ స్టీమ్ పైప్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో అదే మనకి ఇక్కడ రాశారు. ద స్టీమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది డ్రమ్ 1 త్రూ ఏ స్టీమ్ పైప్ అండ్ దెన్ ఇట్ పాసెస్ త్రూ ది సూపర్ హీటెడ్ ట్యూబ్స్ వేర్ ద స్టీమ్ ఈజ్ సూపర్ హీటెడ్. సో అక్కడ మనకి ఈ ఏరియాలో సూపర్ హీటెడ్ అవుతుంది. ఫైనల్లీ ద స్టీమ్ మూవ్స్ ది స్టాప్ వాల్ ఫ్రమ్ వేర్ ఇట్ కెన్ బి సప్లైడ్ టు ఫర్దర్ యూజ్. సో ఇదంతా కూడా ఈ సూపర్ హీటెడ్ స్టీమ్ అంతా కూడా ఈ స్టాప్ వాల్ దగ్గరికి వెళ్తుంది. సో ఇది దీని యొక్క వర్కింగ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద కంబషన్ ప్రొడక్ట్స్, సో ఏదైతే మనం కంబషన్ చేస్తున్నామో ఎన్ష్యూరింగ్ ఫ్రమ్ ది గ్రేట్ మూవ్స్ ది అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ డ్యూ టు ది బ్రిక్ వాల్ బ్యాఫిల్స్ అండ్ ఆర్ ఫైనల్లీ డిశ్చార్జ్ త్రూ ది చిమ్నీ ఇన్ టు ది అట్మాస్ఫియర్. సో ఇక్కడ మనం ఈ హాట్ గ్యాసెస్ని ట్యూబ్స్ మీద నుంచి ఇలా పంపిస్తున్నాం కదా, సో ఇక్కడ డిఫ్లెక్షన్ ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ బి మనం చూసాం కదా, ఇవే మనకి బ్యాఫెల్ వాల్స్. సో దానివల్లే ఈ ఫ్లూ గ్యాసెస్ అనేవి వేరే ట్యూబ్స్ మీదకి డైవర్ట్ అయ్యేలాగా ఇవి చూస్తూ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా మనం ఇక్కడ నుంచి చిమ్నీకి పంపించేస్తాము. సో చిమ్నీ నుంచి అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతాయి. ఫైర్ బ్రిక్స్ ఆర్చ్ గెట్స్ ఇన్సిడెంట్స్ hot and help combustion and preventing the chilling of the furnace when the fire door is open and clear air accession. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే చాలా వరకు ఈ ఫర్నెస్ని కానీ లేకపోతే వేరేది కానీ మనం ఈ ఫైర్ బ్రిక్ అనేది మనం పెట్టుకుంటూ ఉంటాం. దానివల్ల ఏంటి అంటే అది త్వరగా కూల్ అయిపోకుండా ఈ హాట్ గ్యాసెస్ సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా మనం చూసుకుంటాము. ద స్టీమ్ డ్రమ్స్ అండ్ మడ్ డ్రమ్స్ ఆర్ సపోర్టెడ్ ఆన్ స్టీల్ బీమ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ది బ్రిక్ వర్క్. సో ఇవి ఏవైతే స్టీల్ డ్రమ్స్ ఉన్నాయో ఈ డ్రమ్స్ మనం ఏదైతే ఈ బ్రిక్ వర్క్కి సంబంధం లేకుండా ఆ స్టీల్ బీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అవి ఫిక్స్ చేసి ఉంటాయి. ఇట్ ఈజ్ లైటర్ అండ్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్
స్ట్రైట్ ట్యూబ్ బాయిలర్స్. సో మనం ప్రీవియస్గా స్ట్రైట్ ట్యూబ్ బాయిలర్స్ అనేవి చూసాము. సో దానికంటే లైటర్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ ఉంటాయి ఈ బాయిలర్ అనేది. బట్ ఇట్ ఈస్ కంపారిటివ్లీ మోర్ డిఫికల్ట్ టు క్లీన్ అండ్ ఇన్స్పెక్ట్ ది బెండ్ ట్యూబ్స్. సో ఇక్కడ మెయిన్ డిఫికల్టీ ఏంటి అంటే బెండ్ ట్యూబ్స్ అవడం వల్ల వాటిని ఇన్స్పెక్ట్ చేయడం అండ్ క్లీన్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ కంపేర్ టు స్ట్రైట్ ట్యూబ్ బాయిలర్స్కి. సో ఇది మెయిన్గా ఈ స్టిర్లింగ్ బాయిలర్ అంటే ఏంటి, దాని యొక్క వర్కింగ్ ఏంటి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి వీడియో కింద మీరు కామెంట్ చేస్తే సో దాన్ని మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాం, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.